ప్రతి సమయంలో దేవుని వాక్యం వినేటప్పుడు ఆలకించి దేవుని వాక్యం వినాలి. నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే బిఫోర్ ద వరల్డ్ వాస్ అని, సృష్టికి ముందు దేవుడు ఉన్నాడని, లోకం పుట్టక ముందు దేవుడు ఉన్నాడని నేను అంశం మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి అందరూ కూడా మీరు శ్రద్ధను వహించి దేవుని వాక్యం వినాలి. మన వాక్యము ముందు పెట్టుకొని ముందుకు సాగుదాము. ఆయన జగతి పునాది వేయబడక ముందే నియమింపబడింది, కానీ తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసమైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాక మీ విశ్వాసము నిరీక్షణను దేవుని యందు ఉంచబడినది. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు దేవా, జీవం గల తండ్రి, నీ వాక్యమును విచ్చుచున్నప్పుడు, నీ వాక్యమును చెప్తున్నప్పుడు నీ బిడ్డలు వినాలి, గ్రహించాలి, తమ హృదయంలో దాచుకొని ఫలించాలి. అయినా నా తండ్రి నోటికి దూరంలో మాట్లాడండి, కొద్ది సమయంలో మా మధ్యలో ఉండండి. అయ్యా ఇంత సమయము సాక్ష్యాలు, పాటలు, నేను ఇంత సమయం నీ సమయంలో కడతాము. కొద్ది సమయము నీ సమయంలో ఉంటుండగా మాకు తోడుని జీవించమని, ఆస్వాదించమని, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి జగతి పునాది వేయబడక ముందే ఆయన నియమింపబడేదని దేవుని వాక్యము తెలియపరచబడుతుందని. ఈరోజు మన పరిశీలన ఏంటిది? ఈరోజు దేవుని ఏ రీతిగా మనం పరిశీలన చేస్తున్నాం? మన పరిశీలనలో ఏమైనా ఉన్నదా? సారాంశం ఉందా? మనం పరిశోధకులమేనా? మనం పరిశోధించే వాళ్ళమేనా? మనం బైబిల్ లోపల ధ్యానించే వాళ్ళమేనా? లోపల దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళమేనా? ఏదైనా మీరు పరిశోధన చేయకపోతే, ఏదైనా మీరు లోపల దేవుని వాక్యంలో ధ్యానించకపోతే కనుక మనకు అర్థం కాదు అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. ఎందుకంటే మనం లోపల దాన్ని ధ్యానించకపోతే అర్థం కాదు. దేవుడు ఏమంటాడో తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు ఏమంటాడు? ఆయన జగతి పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అంటే జగతి పునాది వేయబడక మునిపే, సర్వమును ఈ భూమి మీద లేకముందే దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు. అందుకే జగతి పునాది వేయబడక మునిపే, పునాది వేయక ముందే దేవుడు ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకొరకు ఉన్నాడు? ఆయన ఏ కారణంగా ఉన్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. ఎట్లా తెలుసుకుంటున్నాం అంటే, ఆయన నియమింపబడి ఉండెను, కానీ తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసమైన మీ నిమిత్తము కడవరి కాలమునందు ఆయన ప్రత్యక్షపరచబడెను. యేసుక్రీస్తు ప్రభుల వారు జగతి పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి దేవుడు కడవరి కాలములలో ఎవరి నిమిత్తము దేవుడు ఉన్నాడు, ఎవరి నిమిత్తము దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడని మనకి ఈరోజు అర్థమైపోయింది. ఆ రోజు ఉన్నటువంటి దేవుడు ఈ రోజు ఎందుకు మన కొరకు వచ్చాడని మనం పరిశీలన చేయాలి. ఈ రోజు ప్రత్యేకింపబడిన వారుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. బిడ్డలారా, ప్రత్యేకింపబడిన వారుగా ప్రత్యేకంగా ఉన్నటువంటి మనలను ఏర్పాటు చేసుకొని మనతో సహవాసం చేసుకోవడానికి కొరకు కడవరి దినముల్లో, చివరి దినాలలో దేవుడు కనుక విశ్వాసమైన మనకు ఆయన మృత్యుంజయుడై తిరిగి లేసి పునరుద్ధరణ శక్తిని పొందుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. బిడ్డలారా, ఎందుకు వచ్చింది అంటే, ఈ లోకము పాపంతో నిండుకుని ఉన్నదని, ఈ లోకము శాపంతో నిండుకొని ఉన్నదని, ఈ లోకంలో మానవత్వము మర్యాద లేని బిడ్డలు ఉన్నదని, అత్తలు మానవంగాలు, రాజ్యము భూకంపాలు కలుగుతుండగా, మనుషులందరూ నాశనమైపోతుండగా దేవుడు చూడలేక తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపాడు. బిడ్డలారా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ మనిషికి మనిషి ఎరగడు, మనిషికి మనిషి గ్రహించడు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. చివరి దినాలలో విశ్వాసుల ప్రేమ కూడా చల్లారుతున్నదని దేవుని వాక్యంలో రాయబడింది. ఎక్కడంటే, అక్రమం విస్తరించడం వలన అనేక ప్రేమ చల్లారిపోతున్నదని మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, అక్రమం విస్తరించడం వలన అనేక ప్రేమ చల్లారుతుంది.
ఎందుకంటే ఆది నుండి మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆది నుండి చూసుకుంటూ వస్తే ప్రేమలు, కనికరాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు లేవు. కనుక చివరి దినంలో చాలా మోసకరమైన రోజులు మనకు సంభవిస్తాయి కదా. అందుకాలని బట్టి కడవరి దినంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఈ లోకంలోనికి రావడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను మంచి త్రోవలో నడిపించడానికి, నిన్ను నన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఒక ప్లాన్తో, ప్రణాళికతో చేస్తున్నది లోకంలోకి వచ్చినది ఈ రోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి బిడ్డలారా. వాక్యం ద్వారా మనం గ్రహించాలి. ఎందుకంటే మనము విశ్వాసం అనేది ఒకటి మాట మనం నేర్చుకునేది వాస్తవమే. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయి మృతుల్లో నుండి తిరిగి లేచిందని ఏ వ్యక్తి అయితే విశ్వసిస్తాడో ఆ వ్యక్తి రక్షింపబడతాడు. అది మార్క్స్ వార్త 10:9 ఆ మాట రాయబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి తిరిగి లేచిందని ఒక విశ్వాసి నమ్మితే రక్షింపబడుతున్నది. కానీ ఏం చెప్పే మాట ఏంటంటే దానికి గైడెన్స్ చేయాలని చెప్తుంది వాక్యం, దాన్ని లోతుగా ధ్యానించాలని చెప్తుంది వాక్యము, దాన్ని పరిశీలన చేయాలని చెప్తుంది వాక్యము. పరిశీలన కొంచెం చేయకపోతే దాని సారాంశము మనకి ఎట్లా పడుతుంది బిడ్డలారా. ఇప్పుడు మనం అనుకున్నటువంటి భోజనమే కానీ దాన్ని మంచి నలుగు తిట్టేస్తున్నది. మనం వండుకున్నటువంటి భోజనము కదా, మటన్ కానీ చికెన్ కానీ దాన్ని నలిగినప్పుడు దానికి రుచి అనేది మనకి ఏర్పడుతున్నది. దాన్ని నలగకుండా మిగిలిన అనుకోండి రుచి ఉండదు, కానీ మింగుతాము, కానీ దాన్ని లోపలికి పంపిస్తాం, అట్లనో ఇట్లనో పంపిస్తాం, కానీ దానిలో రుచి అనేది లేదు. దాన్ని పూర్తిగా నమ్ముతనే కనుక ఆ రుచి అనేది మనకు తెలుస్తుంది బిడ్డలారా. అందుకే దేవుని వాక్యమును పూర్తిగా అనుభవించాలి, దేవుని వాక్యమును పూర్తిగా తెలుసుకోవాలి. దేవుని వాక్యము మరి బిడ్డలారా, ఇప్పుడు ఒక చెరువులోకి వెళ్తాము, చెరువులోకి వెళ్ళిన తర్వాత లోతుగా వెళ్తాం. మోకాల మంది లోతు, నడు మంది లోతు, ఈ గొంతుల మంది లోతు. కనుక పూర్తి మనకు లోతులోకి వెళ్ళిన తర్వాత ఈత వచ్చే వారి గురించి చెప్పింది ఏంటంటే అతడు ఈత పూర్తి నీళ్ళలో వెళ్ళిన తర్వాత ఈత కొట్టడం నేర్చుకుంటాడు. కనుక అతని కాలు కింద అందం కాబట్టి ఆయన చేతుల మీద కాలుతో ఈత కొట్టడం నేర్చుకుంటాడు. కనుక ఆయన ఈదడం నేర్చుకుంటాడు, ఆయన పైకి ఎల్లడం నేర్చుకుంటాడు, ఒడ్డుకు పోవాలని నేర్చుకుంటాడు బిడ్డలారా. అందుకే ఈ మోకల మంటి, నడుము మంటి, గొంతు మంటి, గొంటిక మంటి అనే విషయాలలో మనం నేర్చుకునేది లోతు వెళ్ళాలి. మనం ఇంకా మీరు ఎక్కడ ఆగిపోయిందో మీకు తెలుసు. మోకల మంటి లోతులో ఉన్నారా, నడుమంటి లోతులో ఉన్నారా, ఈ బొండిక మంటి లోతులో ఉన్నారా, ఏ లోతులో ఉండి దేవుని నమ్ముతున్నారో మీకు తెలుసుకోవాలి. మీరు పూర్తిగా లోతులోనికి వెళితేనే మీకు అర్థం తెలుస్తుంది. వాక్యమును లోతుగా మీరు అర్థం చేసుకుంటే, లోతుగా మీరు వాక్యమును వింటే, వాక్యానుసారంగా మీరు జీవిస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ మాటను, ఆయన జగత్తును లేపడక మునిపే నీవు కానీ తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చును. మృతుల నుండి ఆయనను లేపాడు. ఎందుకొరకు లేపాడు? మృతుల నుండి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. చేస్తున్నాడు ఆయన చనిపోయిండు, సమాధి చేయబడ్డాడు, 3వ దినంలో తిరిగి లేచాడు. కనుక ఆయన మృతుల నుంచి దేవుడు లేపాడు. కనుక ఆయన ఎందుకు లేపిండు అని మనకు పరిశీలన ఉంది. ఆయన ఎందుకు లేపినాడంటే మానవుని కొరకు లేపాడు, మానవుని ఒక సాదృశ్యం కొరకు లేపాడు, మానవుని గ్రహించడం కొరకు ఆయన లేపాడు. కనుక ఆయన చనిపోయి ఆయన తిరిగి లేవడం ద్వారా మానవుడు తెలుసుకునే సత్యం ఏంటంటే మానవుడు కూడా చనిపోతున్నాడు, మానవుడు కూడా తిరిగి లేస్తాడు. అందుకే తెస్సలోనికలో రాస్తున్నాడు. తెస్సలోనిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, 15-16 వచనం చదవండి. 15-16 వచనం చూడండి త్వరగా. మొదటి తెస్సలోనిక త్వరగా, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 15-16 వచనం చూడండి. అక్కడ చదవండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులపై నిరీక్షించు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధానముతో శబ్దముతోను దేవుని ఊరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చు. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేపుతారు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు నుండి
మొదట లేదు సార్. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? యేసు ప్రభు మృతుల నుండి ఎందుకు లేచాడు? యేసు ప్రభు మృతుల నుండి లేవకపోతే నీకు ఏం తెలుస్తుంది? నీకేం అర్థమయ్యేది? నాకేం అర్థమయ్యేది కదా? యేసు ప్రభు మృతుల్లోనే ఉంటే మనకి ఈరోజు ఈ వాక్యం దొరికేది కాదు. కనుక మనకు నిజమైన సాదృశ్యాలు దొరికినవి ఏంటంటే ఆయన మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ క్రీస్తు యేసు నందు ఎవరైతే మృతి పొందుతారో అట్టి వారందరూ కూడా యేసు ప్రభు తిరిగి లేచినట్టుగా మనం అందరం తిరిగి లేచి ఆనందమై ప్రభు చేత ఉంటున్నామని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. అందుకే జగతి పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు కనుక ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగములు తరములు మారిన మార్పు లేనటువంటి దేవుడు. ఆయన మంచి దేవుడై ఉన్నాడు. కనుక మనకు చింతలు బాధలు అవసరం లేదు. కనుక నీ చింతలు బాధలు పెట్టుకొని జీవించడం అనేది కాదు. ఇక్కడ మత్తయి సువార్తలో అంటాడు, నీ చింత యావత్ నా మీద వేసేయమంటాడు. ఎవరి మీద వేయాలి చింతలు? నీ బాధలను ఎవరి మీద వేయాలి చెప్పండి. నీకు బాధలు వచ్చినప్పుడు కొన్ని చింతలు, కొన్ని సమస్యలు, కొన్ని ఆటంకాలు, కనుక నేను భరించలేను, నేను బతకలేను, నేను మరణిస్తాను, నేను చచ్చిపోతానని సమయము కొందరు జీవితాలు వస్తాయి. అందరికి రావాలి. నేను చస్తాను బయటపడతానే మాట క్రైస్తవులకు నోటి నుండి రాకూడదు. కనుక అగారు కొందరు భరించలేని మాటలు అనుకోవచ్చు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఇవన్నీ కూడా ప్రభా ఈ సమస్యలో నేను ఉన్నాను, ఈ సమస్యలో నేను మునిగిపోతున్నాను, ఈ కష్టాల నుంచి నేను కడతెచ్చబడలేను, కానీ ప్రభా ఈ బాధలని నీకు నేస్తున్నాను, ఈ బాధల నుంచి నన్ను విడిపించుమని ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రార్థన చేసే కుమారుడిగా నీవు ఉండాలి. కనుక నీ బాధలన్నీ ఆయన భరిస్తాడు, నీ కష్టాలన్నీ కూడా ఆయన భరిస్తాడు. కనుక ఈ శ్రమలన్నీ కూడా ఆయన భరించి నిన్ను మరి నిష్కలంకంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. నిన్ను ఒక పవిత్రంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుడు ఒక పరిశుద్ధంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. అందుకే అతి దేవునికి గుణపడడం కాబట్టి ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. అందుకే ఇక్కడ చూడండి, దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కలవరి కాలమైనందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాక మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినది. మన యొక్క విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఉంచబడినది. మీకు ఈ మాట అర్థమైందా? మన విశ్వాసము మన నిరీక్షణ అంటే ఆదిలో ఉన్నటువంటి మరియ మార్త ఒక మాట ఏమన్నారంటే, మరియ మార్తలు యేసు కాలం ఏమన్నారంటే పునరుద్ధానం ఉన్నది, పునరుద్ధానం ఉన్నదని తెలుసు. కానీ పునరుద్ధాన శక్తి ఎంతో వాళ్ళకి అర్థం కాలేదు. పునరుద్ధానం ఉన్నదని వారికి తెలిసింది కదా, పునరుద్ధానం ఉన్నది పాత పనులలో ఉన్నది. కానీ పునరుద్ధాన శక్తి వారికి అర్థం కాలేదు. పునరుద్ధాన శక్తి ఎప్పుడు అర్థమైంది అంటే, లాజరు చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి 4వ రోజు సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత యేసును ఏమన్నాడంటే, పునరుద్ధానమును జీవమును నేనే, న్యాయ విశ్వాసం ఇచ్చిన వాడు మరణించను, బ్రతుకు న్యాయ విశ్వాసం ఇచ్చిన వాడు ఎన్నటికీ మరణించడు. ఆమె హల్లెలూయా. మన జీవితంలో మరణం అనేది లేకుండా దేవుడు చేశాడు. మన మరణాన్ని కొట్టివేశాడు దేవుని బిడ్డలారా. మన విశ్వాసము మన నిరీక్షణ ఎన్నడూ వ్యర్థం కాలేదని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. నువ్వు నమ్మింది నీకెన్నడూ ద్రోహము చేయడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం చేయడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ద్రోహముల పాలు చేయడు, కష్టాల పాలు చేయడు, శ్రమల పాలు చేయడు. కొంత సాధారణ నిన్ను శోధిస్తాడేమో కానీ దేవుడు నిలబడి నీ సమస్యల నుంచి దేవుడు నీకు విడిపిస్తాడు. అందుకే మీ విశ్వాసము మీ నిరీక్షణ ప్రభువునందు ఉన్నది కాబట్టి ఆ కడవరి కాలంలో ప్రభు నీ కొరకు ఈ లోకంలోకి వచ్చి కనుక ఆయన మృత్యువు నుండి తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని పొందుకున్నారని నేటి దినంలో మీరు తెలుసుకుంటున్నారు. అందుకని బట్టి ఇంకో మాట మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలని తెలియపరుస్తున్నాను. మీ యొక్క జయ బీజం నుండి కాక శాశ్వత మాకు జీవము గల దేవుని వాక్యమూలంగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండుడి. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ క్షయ బీజం ఉన్నది, అక్షయ బీజం ఉన్నది. క్షయ బీజం నుంచి పుట్టిన వారు కాదు, సాతాను వలన కలిగినటువంటి సంతానం కాదు. మీరు ఈరోజు 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. క్షయ బీజం అంటే సాతాను నుంచి ఉత్పత్తి అవుతుంది. సాతాను వల్ల కూడా పిల్లలు పుడతారు. సాతాను వల్ల కూడా ప్రపంచంలో చాలా మంది ప్రపంచంలో ఉంటారు. కానీ దేవుని నుండి పుట్టిన వారు కూడా కావాలి. అక్షయ బీజం అంటే దేవుని వాక్యం వల్ల కలిగినటువంటి బీజం.
దేవుని వాక్యముతో ఉత్పత్తి అయినటువంటి బీజము. కనుక దేవుని వల్ల పుట్టిన వారి కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి. అది ఎక్కడుందంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనం. యోహాను సువార్త ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అక్షయ బీజం అంటే ఏంటిదో, క్షయ బీజం అంటే ఏంటిదో మీరు తెలుసుకోవాలి. క్షయ బీజం అంటే సాతాను నుండి కలుగుతున్నటువంటి సంతానము. అక్షయ బీజం ఏంటంటే దేవుని వల్ల కలుగుతున్నటువంటి బీజము. కనుక సాతాను కూడా బీజం వేస్తాడు, దేవుని బీజము కూడా ఉన్నది. దేవుని వల్ల పుట్టిన కుమారులు ఉంటారు, సాతాను వల్ల పుట్టిన కుమారులు ఉంటారు. సాతాను వల్ల పుట్టినటువంటి కుమారులు లోక సంబంధులు, దేవుని వల్ల పుట్టిన కుమారులు అందరూ దైవ సంబంధులు. హల్లెలూయా చెప్పండి. ఎవరి సంబంధులు చెప్పండి? ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు, దైవ సంబంధులు. దైవ కుమారుని ద్వారా పుట్టినటువంటి సంతానము. మీరు దేవుని కుమారులైనా? చెప్పండి. మీరు దేవుని కుమారులైనా? మీరు దేవుని కుమార్తెలైనా? నిజంగా మీరు దేవుని వల్ల పుట్టారా, సాతాను వల్ల పుట్టారా? మీ తండ్రి ఎవరు? మీ తండ్రి ఎవరు చెప్పండి. మీ తండ్రి ఎవరయ్యా? ఇప్పుడు మనకు తండ్రి దేవుడే. మనకు తండ్రి దేవుడు అని ఎప్పుడు చెప్తున్నాడు? మీకు తెలియపరుస్తుంది ఏంటంటే, మనము శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత, మనము శరీరానుసారమై ఉంటుంది. శరీరముతో జీవించిన మన జీవితంలో శరీరానికి ఆత్మకు మార్పు జరుగుతున్నది. ఎప్పుడైతే మనం ప్రభును స్వీకరించి, ప్రభును నమ్ముకొని, మన పాపాలను విడిచిపెట్టి మనము లోకమును వదులుకొని, కనుక ఎప్పుడైతే నిజమైన ప్రభును తెలుసుకొని ప్రభువునికి వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నామో, అప్పుడు మనము దేవుని పిల్లలమైపోయాము. హల్లెలూయా. దేవుని సంతానంగా మనం మార్చబడుతున్నామని లేఖనం తెలియపరుస్తుంది. అందుకే మీరు దైవ పుత్రులు, దైవ కుమారులు, మరి దేవుని బిడ్డలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుని బీజం వల్ల పుట్టిన వారు మీరు. దేవుని వాక్యం అనే వాక్యము శరీరధారి అయి సత్య సంపన్నుడిగా ఈ లోకంలో నివసిస్తూ ఉండెను. శరీరం అంటే వాక్యం ఏమైంది చెప్పండి. ఇక్కడ మీకు వాక్యం తెలుసుకోండి, మీకు తెలియదు మీకు అందరికీ. ఈ వాక్యము కోడిగుడ్డుల గురించి చెప్తారు, సేవకులు కూడా చెప్తారు, నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కోడిగుడ్డును చూసిన తర్వాత కోడిగుడ్డే కనిపిస్తుంది, కోడిగుడ్డు తెల్లగా కనిపిస్తుంది. కానీ అందులో మార్పు జరుగుతున్నది, అందులో మహిమ జరుగుతుంటున్నది, అక్కడ అద్భుతం జరుగుతున్నది, అక్కడ ఆశ్చర్యకార్యం జరుగుతుంటున్నది. కనుక తెల్ల నీలము, నల్ల నీలము లోపల ఉంటుంది కాబట్టి అది మనకి కనబడదు. కానీ కోడి 20 రోజులు దాని మీద పొదిగిన తర్వాత అది ఉత్పత్తి జరుగుతున్నది. ఆమె చెప్పండి, హల్లెలూయా. అది కోడి పిల్లగా తయారవుతున్నది. దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యం కూడా అంటే, ఈ దేవుని వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడు. ఈ వాక్యము మరొకసారి అదే వాక్యం చదువు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరాన్ని మార్చుకుంటుంది. ఆ వాక్యము మనిషి పోలికలను ఇస్తున్నది, ఆ వాక్యము దైవ పోలికలను ఇస్తున్నది. కనుక ఆ వాక్యము దైవ సంబంధంలోనికి నడిపిస్తున్నది. బిడ్డలారా, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో నివసించడానికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నారు. కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన స్వయము మార్పు చెందాడు. వాక్యంలో నుంచి దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. కానీ తప్పని కొడుతుందా? ఆయన ఎక్కడికి వెళ్ళి మార్పు చెందింది చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మార్పు చెందింది చేస్తున్నాడు? వాక్యంలో నుంచి మార్పు చెందాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని మార్చుకొని ఒక శరీర ఆకారంలోనికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు అయినాడు. ఆయన బీజమైతే మీరు ఎవరి కుమారులు? దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన బీజమైతే, ఆయన సంతానమైతే, ఆయన బిడ్డలు మీరు చేయబడితే మీరు ఆయన కుమారుడు, ఆయన కుమారుడు అని చెప్పడానికి సందేహం లేదు. బిడ్డలారా, ఇంకొక మాట మీరండి. ఇక్కడ సత్యములకు విధేయులవుట చేత మీ మనసు
మీ మనసులను పరచుకున్న వాడై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగా నిష్టపట్టుగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వశ్రేణులు గడ్డిని పోలిన వారు వారి అందమంతా గడ్డి వల్లనే ఉన్నది, వారి అందమంతా గడ్డి పువ్వు వల్లనే ఉన్నది. గడ్డి ఎండెను, దాని పువ్వులు రాలును. దేవుడు పెట్టారా ఇక్కడ నిష్కపటమైన ప్రేమ అనేది ఎవరిలో ఉంటుంది? ఇప్పుడు చెప్పండి. మళ్ళీ నిష్కపటమైనటువంటి ప్రేమ ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుంది? దేవుని అనుసరిస్తున్నటువంటి బిడ్డల్లో ఉంటుంది. ఈ ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఒకరినొకరు మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకరినొకరు మీరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. కనుక ఒకరికొకరు మర్యాదలు ఇవ్వాలి, ఒకరికొకరు ప్రేమలు పంచుకోవాలి. కనుక నీలో ఉన్నది నీవు పంచుకోవాలి. నీలో బాధ పంచుకుంటావు, నీలో కష్టం పంచుకుంటావు, నీలో మంచితనం కూడా పంచుకోవాలి. కనుక నీ సహోదరుడు నీలాగా ఉండాలని పంచుకోవాలి. నిన్ను ఆశీర్వదించిన దేవుడు అతన్ని కూడా ఆశీర్వదించాలని చెప్తూ ఉండాలి. కనుక ప్రేమలు వెల్లడి చేసుకోవాలి, మర్యాదలు వెల్లడి చేసుకోవాలి, ఆత్మస్థితిని పెంచుకోవాలి, ఆత్మ గౌరవాలు పెంచుకోవాలి. బిడ్డగా ఇవన్నీ మనం కలిగినప్పుడే ఆయన పిల్లలకు ఆయన సొంత ప్రజలమని మీకు తెలియపరుస్తున్నారు. గ్రంథం తీసుకోండి ఒకసారి. ఒకటో గ్రంథము 13:8 వచ్చాయి. భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడిన బుద్ధ పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ బుద్ధకు నమస్కారం చేయలేదు. ఎవరైనా చెడుగా వాడైతే వినుగా. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిన్నవా బస్మన్నా అంటే అర్థమైంది మీకు? అమ్మా తిన్నవా బస్మన్నా అంటే ఊపిందట, పడుకున్న బస్మన్నా అంటే ఊపిందట. విశ్వాస జీవితంలో రియల్ ఫ్యాక్ట్ ఉండాలి. విశ్వాస జీవితంలో మనకున్నటువంటి యోగ్యతలు మనం కలిగి ఉండాలి. ఈ మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? లోకంలో జీవిస్తున్నావా అనే ప్రశ్న ఇక్కడ నీకు ఏమడుతున్నది? ఇక్కడ నువ్వు పేరు కొరకు జీవిస్తున్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? లోకంలో జీవిస్తున్నావా? నువ్వు ఏమైనావో ఈ వాక్యం నీకు తెలియపరచబడుతున్నది. బిడ్డలారా ఇక్కడ 8వ వచనంలో భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వరింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు జగత్ ఉత్పత్తి మొదలుకొని భూమి పుట్టింది మొదలుకొని ఎవరైతే దైవ సంబంధులు, ఎవరైతే సేవకులు, ఎవరైతే విశ్వాసులు, దేవుని కొరకు సాక్షాత్తంగా జీవించిన వారందరూ కూడా జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి పేర్లు. అర్థమైంది కదా? జీవ గ్రంథంలో ఎవరి పేరు అయితే రాయబడలేదో ఎక్కడ ప్రశ్న మనకు. జీవ గ్రంథంలో అందరి పేరు రాయబడుతున్నాయి. గొర్రెపిల్ల యొక్క ఇక్కడ మంచి మళ్ళీ చదువుతున్నాండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వరింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో. ఇక్కడ గొర్రెపిల్ల యందు ముద్రింపబడలేదో, గొర్రెపిల్ల నామమును బట్టి పేరు రాయబడలేదో. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు నామములో నీ పేరు అక్కడ రాయబడకపోతే, మీ అటెండెన్స్ లేకపోతే, ఈరోజు కొందరు అటెండెన్స్ లేదు. అటెండెన్స్ ఈరోజు అంటే మీకు ప్రశ్న వేస్తున్నారు. ఎవరు ఏ పనులు అనుకోని కాదు. కొందరి అటెండెన్స్ లేకపోతే అటెండెన్స్ చేసింది నేనా దేవుడా? చెప్పండి. ఎవరేస్తారు మీ అటెండెన్స్? రోజు రోజు పడుతుందా లేదా మీ అటెండెన్స్? రోజు రోజు ఇక్కడ రాసినటువంటి గ్రంథం అదే కదా. ప్రతి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ప్రతి వారి పేర్లు రాయబడతాయి. ఎవరి పేరు రాయబడుతుంది అంటే దైవ సంబంధులు. జగన్ పునాది ఉత్పత్తి నుండి అనగా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దైవ భక్తులు, నమ్మకమైన బిడ్డలు, విశ్వాసులు ఎవరైతే ఆయన నిమిత్తము మరణించారో ఏమని రాశాడు? క్రీస్తు యేసు నందు ఏమని రాశారు? చెప్పండి. యేసు క్రీస్తు నందు ఏమని
తెస్సలోనిక 16వ వచనం. యేసుక్రీస్తు క్రీస్తు యేసునందు మృతులైన వారు క్రీస్తు యేసునందుండి మృతులు కావాలి. ఇక్కడ ఈ గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారందరూ వధింపబడతారు. ఈ గొర్రెపిల్ల రక్తంలో వధింపబడిన వారందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. కనుక వారి పేర్లు రాయబడకపోతే కారణం ఏంటిది, అక్కడ మన జీవితం ఏంటిది అనేది ప్రశ్న ఇక్కడ మనం వేసుకోవాలి. అదే మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, ఇక్కడ గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు ఎవరి పేరు రాయబడలేదో వారు మృతులకు నమస్కారం చేయుదురు. దేనికి చేస్తూ నమస్కారం ఇప్పుడు చెప్పండి, దేనికి చేస్తూ నమస్కారము ఏమైనా ఉన్నది? జీవగ్రంథంలోని పేరు లేకపోతే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు చెప్పండి అమ్మా. ఎవరికి చేస్తావు? ఏదో ఒకటి నువ్వు చేస్తావు, ఏదో ఒకటి నువ్వు ఫాలో అవుతావు, ఏదో ఒకటి నువ్వు చేస్తుంటావు. కానీ నువ్వు దేవుడిని ప్రేమించడం లేదు, దేవుడిని అనుసరించడం లేదు. కనుక నువ్వు సాతాను ప్రేమిస్తున్నావు, దాన్ని అనుసరిస్తున్నావు, దానికి పూజిస్తావు, దాన్ని అనుసరిస్తావు. దాని అర్థం బిడ్డలారా, ఈ విషయాలు చాలా జాగ్రత్త చూసుకోండి. మీరు ఎట్లున్నారంటే మనకు నాకు కూడా ఏం తెలియదు, మనకు బాగా తెలిసింది ఏమి కూడా లేదు. కానీ వాక్యానుసారంగా ఇక్కడ మీరు జీవించకపోతే, వాక్యానుసారంగా నడవకపోతే, ఇక్కడ ప్రశ్న మీకు అర్థమైందా? అక్కడ నిలబడతాం మనం, ఎక్కడ నిలబడతాం? ఈడకి అది నిలబడతాం, ఆడ నిలబడతాం. క్యూ పద్ధతి ఉంటుంది. అక్కడ నిన్ను సాధన చేస్తాడు, అక్కడ నిన్ను సాధన చేస్తాడు. ఇక్కడ గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారందరూ కూడా, జీవగ్రంథంలో పేర్లు లేని వారందరూ కూడా లైన్ లో వస్తారు. లైన్ లో రావడం బరోబరి, కానీ పేరు చూసినప్పుడు లేకపోతే బయట కనుక నువ్వు వెళ్ళిపోతావు. నీ పేరు అందరూ లేదు కాబట్టి నీ జీవితము నరకానికి పాత్రలుగా చేయబడతారు కదా. అందుకారణాన్ని బట్టి ఈరోజు భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు, భూమి ఆకాశమును సృజించకముందే దేవుడు ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఉన్నాడు. మానవుడు తప్పిపోతాడు, మానవుడు పడిపోతాడు, మానవుడు పాపం చేస్తాడు, మానవుడు తెలుసుకుని తప్పు నుంచి పడిపోతే ఈ లోకులను వచ్చి ఆయన స్వయంగా విడిపించడానికి కొరకు వచ్చి ఆయన మృత్యువును జయించాడు. ఆయన మరణమును జయించడం కారణం ఏంటంటే, నీ పాపాలు నీ శాపాలను కొట్టివేసి ఆయన చనిపోయి తిరిగి లేచినట్టుగా నువ్వు ఆయనను నమ్ముకున్న నీ జీవితంలో కలిగే ఫలితాలు ఏంటంటే, నీవు ఆయన నమ్ముకొని మరణిస్తే ఆయన లాగా నువ్వు తిరిగి లేచి ప్రతో పాటు 1000 సంవత్సరాలు నువ్వు జీవిస్తావు. ఆయన చెప్పండి హల్లెలూయా. ఈ రోజు వాక్యం వింటున్న మీరు అందరూ కూడా దేవుడిని ఏడుపుగా మీరు తెలుసుకొని అనుసరిస్తున్నారు అనేది మీ జీవితంలో కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఏదో నార్మల్గా కానీ జరగని పని నోహం కాలంలో ఎంతమంది దేవురాజ్యం వచ్చారు, ఎంతమంది ఓడలో ప్రయాణం చేసి చెప్పండి. ఎంతమంది నోహం కాలంలో ఎంతమంది దేవురాజ్యం అని కూడా ఎంతమంది ఓడలో ప్రయాణం చేశారు? మరి లక్షల పబ్లిక్ లో 8 మంది ఒకటే కుటుంబం మరి ఓడలో ప్రయాణం చేసి ఈ రోజు నువ్వు నేను యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆయన మేఘాలు వచ్చినప్పుడు ఆయన మేఘాల మీద ఎక్కడానికి అవకాశం మనకు దొరుకుతుందా? కనుక మేఘం వస్తున్నది, అందరూ ఎక్కాలి మేఘం మీద. కనుక ఆ అవకాశం మనకు దొరకకపోతే మనం రప్ప చేయబడతాము, కొట్టివేయబడతాము. నువ్వు రిజెక్ట్ అయితే ఇక్కడే నిన్ను మూకేస్తావు, దేవదూతలు నిన్ను ఇక్కడే మూకేస్తావు. అందుకే జాగ్రత్తగా ఉండండి. చివరి దినాల్లో చాలా విశ్వాసాన్ని కాపాడుకోండి. మీరు నమ్మకంగా ఉండండి, క్రమశిక్షణ కలిగి ఉండండి, క్రమ పద్ధతి కలిగి ఉండండి, వాక్యానుసారంగా జీవించండి. ప్రతి ఆదివారం దేవుడు మందిరం కలిసి దేవుడు నేర్పరచండి. ప్రతి దేవుడు గొప్ప దేవుడు మీ అందరికీ తోడుండి మనము ఆశీర్వదించును కాక.